వరి మాయ రాష్ట్రంలో వరి సాగు పెరగడంతో యూరియా కొరత అంత అవుతుంది. యూరియాకి ఈనాడు ఏదైతే కొరత వచ్చిందో గత ప్రభుత్వం అవలంబించిన పద్ధతిని ఈ చవట దద్దమ్మ ఢిల్లీ చుట్టూ తిరగడం లోపల అసలు విషయాలు మర్చిపోయినారు. గతంలో కేసీఆర్ ఏం చేసినాడంటే ఏదైతే అన్ సీజన్ ఉంటుందో ఎప్పుడైతే పంటలు లేవో యూరియా వాడని రాష్ట్రాలకు కేటాయించబడే యూరియాను మన రాష్ట్రం కోసం ముందు జాగ్రత్త చర్య కొని మన దగ్గర గోదాములలో నింపి పెట్టినాడు. సీజన్ వచ్చిందంటే యూరియా టకటక రైతులకు అందుబాటులో తీసుకొచ్చి పెట్టినాడు. కానీ మన చౌటకు దొరికిన డబ్బులన్నీ సంచిలో వేయాలి, పట్టుకుపోయి పార్టీ అధిష్టాన వర్గానికి అప్పగించాలి కదా. ఢిల్లీకి హైదరాబాద్ చుట్టూ తిరుగుడులోనే మన దద్దయ్య బిజీ ఉండే కదా. ఆయనకు రైతులు ఎన్నడు అవసరము, పంట ప్రొక్యూర్మెంట్ ఎప్పుడు, ఇట్లాంటి విషయాల మీద అవగాహన లేదు. నేను వ్యవసాయం చేసిన అంటాడు, నేను అరక దునిన అంటాడు. ఏడ అరక చేసినావు చెప్పు మాట. వ్యవసాయంలో ఏమేం ప్రక్రియలు ఉంటాయి ఒక్కసారి రేవంత్ రెడ్డిని కాగితం చూడకుండా చెప్పాను. నువ్వు రైతు అయితే నిజంగా వ్యవసాయం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ నెల నుంచి వ్యవసాయ పనులు స్టార్ట్ అవుతాయి చలో చెప్పు. నీ అమ్మ చూద్దాం మరి వ్యవసాయం గురించి నీకు ఏమాత్రం అనుభవం ఉందో చెప్పు. జంబు కొట్టుడు అంటే ఏందో చెప్పు. పోనీ ఎప్పుడు కొడతారో చెప్పు. విత్తనాలు ఎప్పుడు నాటుతారో చెప్పు. ఎప్పుడు ఎన్ని రోజులకు మొలకెత్తుందో చెప్పు. ఎప్పుడు యూరియా ఇది వెయ్యాలో చెప్పు. పోనీ ఎప్పుడు నాటితే ఎప్పుడు ఏ రకం వడ్లు ఎప్పుడు కోతకు వస్తాయి చెప్పు. చెప్పు ఒకసారి. అంత అవుతుంది, ఏం తెలియదు. వినవా, ఆయన మెదడులో పెండ ఉన్నది. నేను ఒక్కసారి కలిసి వచ్చినాక నాకు అర్థమైంది అంటే అబ్బా ఎంత పొరపాటు అయిందిరా, ఈ రాష్ట్ర పరిపాలనను తీసుకువచ్చి ఈ దొడ్డబ్బాయికి అప్పగించినాము, ఈ దరిద్రుడికి అప్పగించినాము అని బాధపడ్డా. ఇది ఇంతే జరుగుతుంది. ఈ రాష్ట్రం గిట్టనే నాశనం అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి